విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా దాసుడు మరియు ప్రవక్తని మనమందరము కూడా సాక్ష్యం ఇచ్చినాము. ప్రియమైన ముస్లిం సోదరి సోదరుమనులారా, నా యొక్క అంశం, నా యొక్క ఉన్వాన్ అల్లా పరిచయము మరియు షిర్క్ యొక్క వాస్తవికత. ఈ రెండు యొక్క పాఠములను గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. కనుక కొన్ని విషయాలను అల్లా యొక్క అనుగ్రహము ద్వారా తెలియచేస్తాను. అల్లా పరిచయమును గురించి మనం తెలుసుకుందాం. అల్లా సుబ్హాను తాలా పవిత్రమైనటువంటి ఖురాను గ్రంథములో తెలియచేస్తున్నాడు, వమా ఖదరుల్లాహ హక్కా ఖదరిహి. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, అల్లా యొక్క గొప్పతనమును వారు గుర్తించవలసిన విధముగా గుర్తించలేదు. ఇప్పటి వరకు మౌలానా గారు చాలా చక్కగా వివరించారు ఉర్దూ భాషలో. కొన్ని రుగ్మతలకు అలవాటు పడినారు ముస్లిములు, ప్రవక్త యొక్క విధేయత విధానాన్ని వదిలిపెట్టారు, మరియు ప్రవక్త పట్ల ప్రేమ కలిగి ఉన్నారు అని వాదా చేస్తున్నారు, వెలాన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని కొన్ని విషయాల ద్వారా అర్థమయ్యేటటువంటి రీతిలో మనకు తెలియచేయటం జరిగినది. ఖురాను గ్రంథము సెలవిస్తున్నది, అల్లా యొక్క గొప్పతనమును గుర్తించవలసిన విధముగా గుర్తించలేదు. అల్లా యొక్క గొప్పతనమును గుర్తించవలసిన విధముగా గుర్తించకపోవటము వలన ప్రజలు రుగ్మతలకు అలవాటు పడ్డారు. మరియు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, షిర్కులో నిమగ్నమైనారు, అనగా బహుదైవారాధనలో నిమగ్నమైనారు. మరియు తల్లిదండ్రుల పట్ల సద్భావనతో జీవితము గడపకుండా, సద్భావనతో మెలగకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితము గడుపుతున్నారు. వేరే తరల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ముస్లింల గురించి చెప్పుకుందాం. వీటన్నిటికీ కారణము, రుగ్మతలకి కారణము షిర్క్, బహుదైవారాధనకి కారణము, తల్లిదండ్రుల పట్ల సద్భావనతో జీవితము గడపకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితము గడపటానికి కారణము మద్యపానము మొదలగు ఆత్మహత్యలు చేసుకొనుట, ఇలాంటి చెడు పనుల్లో నిమగ్నమవటానికి కారణము ముస్లిములు అల్లా యొక్క గొప్పతనమును గుర్తించవలసిన విధముగా గుర్తించకపోవటం వలన. ఖురాను గ్రంథములో సూరా ఆలాలో తెలియచేస్తున్నాడు అల్లా, సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా, పవిత్రుడైనటువంటి సృష్టికారకుడైనటువంటి అల్లా యొక్క నామమును స్మరించండి. ఎందుకు స్మరించాలి? ఆయన యొక్క నామమును ఎందుకు స్మరించాలి? ఆయనను ఎందుకు ఆరాధించాలి? ఆయన యొక్క పొగడ్తను ఎందుకు కొనియాడాలి? ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలా మంది అంటారు అల్లాహ్ అల్లాహ్ అని పిలుస్తారు. పిలవటము వలన ప్రయోజనం లేదు, ఆయన్ని స్మరించటము వలన మనకు లాభం ఉన్నది. ఆయన్ని ఎందుకు స్మరించాలి? సూరా ఆలాలో తెలియచేస్తున్నాడు ఖురాన్లో అల్లా, సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా, సృష్టికారకుడైనటువంటి అల్లా యొక్క నామమును స్మరించండి, పరమ పవిత్రుడు ఆయన. ఎందుకు స్మరించాలి? అల్లదీ ఖలక ఫసవ్వా, అల్లా ఈ సృష్టిని అందముగా సృష్టించాడు, అందముగా సృష్టించాడు. అందముగా సృష్టించాడా లేదా అల్లా సుబ్హానహు తఆలా? మేఘాలను చూడండి, చాలా అందముగా ఉంటాయి. పర్వతాలను చూడండి, డిజైనర్గా ఉంటాయి. ఇస సర్పాలను చూడండి, అవి పడగ ఇప్పితే చాలా అందముగా ఉంటాయి. ప్రతి దానిని కూడా అల్లా అందముగా సృష్టి
సృష్టించాడు ఈ సృష్టిని. అల్లదీ ఖలక ఫసవ్వ వల్లదీ ఖద్దర ఫహద. సృష్టించడమే కాదు, మార్గమును చూపాడు అల్లా. మార్గమును చూపాడు అల్లా. మనిషికే కాదు, ప్రతి జీవరాశులకి అల్లా మార్గమును చూపాడు సృష్టించిన తర్వాత. అది ఏ మార్గం? చేప గ్రుడ్డులో నుంచి చేప పిల్లలు వస్తాయి. వాటికి ఈదటం ఎవరు నేర్పారు? చూడండి, అల్లా యొక్క మహిమ, అల్లా గొప్పతనమును గుర్తించాలా లేదా? వాటికి ఈదటం ఎవరు నేర్పారు? తదనుకూలముగా అవి ఈదుతూ ఉంటాయి నీటిలో. అలాగే క్రూర జంతువులు ఉన్నాయి. క్రూర జంతువులకి జన్మించినటువంటి బిడ్డలు అలాగే కొన్ని సెకండ్లు నడుస్తూ పరిగెడతాయి. నడిచేటటువంటి శక్తిని, పరిగెత్తేటటువంటి శక్తిని అల్లా ఎలా ప్రసాదించాడో తెలుసుకోండి. ఒకవేళ అవి అక్కడే కూర్చుంటే ఆ క్రూర మృగములు తినేస్తాయి ఆకలితో ఉండి. ప్రతి జీవరాశికి అల్లా ఫహద మార్గమును సృష్టించాడు తదనుకూలముగా ఇవి జీవించటానికి. కనుక అల్లా ఎంత శక్తిమంతుడంటే ఈ సృష్టిని అందముగా సృష్టించాడు. సృష్టించిన తర్వాత వ్యర్థముగా సృష్టించలేదు. ప్రతి జీవరాశికి మార్గమును చూపించాడు. గనుక ఆరాధనకు అర్హుడు ఎవరు? అల్లాహ్. వజయ్యన్న సమాఅ దునియా బిమసాబిహా. మీపై ఉన్నటువంటి ఆకాశాల్లో ఉన్నటువంటి దీపాలను అలంకారముగా చేసినటువంటి వాడు ఎవడు? ఎవరండి? అల్లా మహోన్నతుడు. మా దరా ఫీ ఖల్కి రహమాని మిన్ తఫావుత్. ఆ కరుణామయుడు సృష్టించినటువంటి సృష్టిలో క్రమరహిత్యాన్ని ఎంచగలుగుతామా? ఎవరైనా వంకరగా ఉన్నది ఈ భూమి బాగలేదని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మనిషి తయారు చేసినటువంటి వస్తువు బాగలేదని చెప్పగలుగుతుంది. అల్లా సృష్టించినటువంటి సృష్టిని ఎవరైనా వంకరతనము చూపేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎవరూ చూపించలేరు. మా దరా ఫీ ఖల్కి రహమాని మిన్ తఫావుత్ ఫర్జిల్ బసర హల్ తరా మిన్ ఫుతూర్ ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير. ఆ కరుణామయుడు సృష్టించినటువంటి సృష్టిలో వంకరతనమును మీరు చూపలేరు. మీరు చూడండి, ఆకాశం వైపు కానివ్వండి, ఆయన సృష్టించినటువంటి సృష్టి యొక్క వస్తువుల వైపు చూడండి, మరలా చూడండి. మీ చూపులు అలిసిపోయి వెనక్కి వస్తాయి గాని ఆ కరుణామయుడు సృష్టించినటువంటి సృష్టిలో వంకరతనమును మీరు చూపలేరు. కనుక ఆ మహోన్నతుడిని ఆరాధించటానికి జ్ఞానము కలిగినటువంటి వారు ముందుకు వెళుతూ ఉంటారు. కానీ జ్ఞానము లేనటువంటి వారు నమాజులను ఆచరించరు. అలాగే రంజాన్ యొక్క నెల రాగానే ఉపవాసములు ఉండరు. విస్తానుసారమైనటువంటి జీవితము గడుపుతారు. అలాంటి జ్ఞానము లేనటువంటి వారు ఎవరంటే వారు జీవితము ఇరుకైపోతుంది. వారు నిజమైనటువంటి విశ్వాసులు కారు. చూడండి, ఎవరంటే అల్లా సుబ్హాను తాలా ఆయనే ఇమ్రాన్ సూరాలో చెబుతున్నాడు. మన జ్ఞానము కలిగినటువంటి వారు మన ముస్లింలు స్త్రీలు ఉన్నారు నా చెల్లెళ్ళు, ముస్లింల యొక్క పురుషులు ఉన్నారు నా అన్న తమ్ముళ్ళు. గ్రహించండి, ఖురాన్ తెలియచేస్తున్నది. ఆలే ఇమ్రాన్, ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫిల్ లైలి వన్ నహారి లా ఆయాతిల్ ఉలిల్ అల్బాబ్ الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار.
జ్ఞానము కలిగినటువంటి వారు ఎవరంటే భూమి ఆకాశముల యొక్క సృష్టిని చూసి ఆలోచిస్తారు. భూమి ఆకాశంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సూచనలను చూసి ఆలోచిస్తారు. వారే జ్ఞానము కలిగినటువంటి వారు. ఆ జ్ఞానము కలిగినటువంటి వారు అల్లా సృష్టించినటువంటి సూచనలను చూసి మౌనం వహిస్తారా? మౌనం వహించరు. ముస్లిం అంటే ఎవరు? ముస్లిం యొక్క సిఫాత్ ఏమిటి? ముస్లిం యొక్క గుణగణం ఏమిటి? ఈ సూరాలో తెలియచేస్తున్నాడు. ఒకటి, ముస్లింలు జ్ఞానులు, అజ్ఞానులు కాదు. వారు ఈ భూమి ఆకాశంలో ఉన్నటువంటి సృష్టి యొక్క సూచనలను గురించి ఆలోచన చేస్తారు. వీరు ముస్లింలు జ్ఞానులు. తర్వాత ఆలోచన చేసి మౌనం వహిస్తారా? అజాయిస్తూ ఉంటే ఈ దునియా మాటలు మాట్లాడుకుంటూ నమాజులు వదిలిపెడతారా? అల్లా యొక్క భయం లేదు వారికి. వారు జ్ఞానులు కాదు. నిజమైనటువంటి ముస్లింలు ఎవరంటే అల్లా భూమి ఆకాశంలో ఉన్నటువంటి సృష్టి యొక్క సూచనలను చూసి భూమి ఆకాశంలో ఉన్నటువంటి సూచనలను చూస్తారు. ఆ జ్ఞానము కలిగినటువంటి వారు. ఆ జ్ఞానము కలిగినటువంటి వారు ఈ సూచనలను చూసి మౌనం వహించరు. الذين يذكرون الله قياما وقعودا على جنوبهم ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. రెండో ముస్లింల యొక్క సిఫాత్ ఏమిటో తెలుసా? ముస్లిం అంటే ఓటర్ లిస్టులో ముస్లిం కాదు. అల్లా యొక్క దృష్టిలో ముస్లిం. అల్లా యొక్క దృష్టిలో ముస్లిం ఎవరంటే అతను అల్లా సృష్టించినటువంటి సూచనలను చూసి అతను నిలబడి చేసేటటువంటి శక్తి ఉంటే నిలబడి నమాజ్ ఆచరిస్తాడు. నిలబడి చేసేటటువంటి శక్తి లేకపోతే కూర్చుని ఆచరిస్తారు నమాజ్. కూర్చుని చేసేటటువంటి శక్తి లేకపోతే పరుణ్ణి నమాజ్ ఆచరిస్తాడు. చూడండి. తర్వాత రెండో సిఫాత్, మూడో లక్షణము. ముస్లింలు స్త్రీలకి, ముస్లింల యొక్క పురుషులకి రెండో సిఫాత్ ఏమిటి? ఇది. మూడో లక్షణం ఏమిటో తెలుసా? ముస్లింల యొక్క లక్షణము, స్త్రీ పురుషులు ముస్లింల యొక్క లక్షణము, రబ్బనా మా ఖలక్త హాదా బాతిలా సుబ్హానక ఫకినా అదాబన్నార్. ఓ మహోన్నతుడా, ఈ సృష్టిని వృధాగా సృష్టించలేదు. ఒక కారణము కొరకు సృష్టించేవు, వ్యర్థముగా సృష్టించలేదు. నన్ను నరకము నుండి కాపాడు పరమ పవిత్రుడా, నరకము నుండి నన్ను రక్షించని చెప్పి దువా చేస్తూ ఉంటాడు. ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వారు ముస్లిములు, స్త్రీలు పురుషులు. ఈ మూడు లక్షణాలు ఎవరి హృదయంలో ఉంటాయో అతను జ్ఞానము కలిగినటువంటి ముస్లిం. అతను నమాజులు చదివేటటువంటి ముస్లిం. నరకము నుండి నన్ను రక్షించు అని చెప్పేటటువంటి ముస్లిం, దువా చేసేటటువంటి వ్యక్తి. అల్లా ఈ సృష్టిని వ్యర్థముగా సృష్టించలేదు, ఒక కారణము కొరకు సృష్టించేవని ఆలోచించేటటువంటి వ్యక్తి ముస్లిం. ఈ లక్షణాలు ఎంతమందిలో ఉన్నాయండి? చెప్పండి. లక్షణాలు ఎంతమందిలో ఉన్నాయి? అల్లా ఎంత గొప్ప శక్తిమంతుడు. ఖురాన్ తెలియజేస్తున్నది, యా అయ్యుల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫాదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. మానవుడా, పరమదాత అయినటువంటి ప్రభువును గురించి ఏ విషయము నిన్ను మోసములో పడవేసింది? ఆరాధన చేయకుండా సృష్టికర్తను, ఆ మహోన్నతుడైన అల్లాను ఆరాధన చేయకుండా ఏ విషయము నిన్ను మోసములో పడవేసింది? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. ఆ మహోన్నతుడు మనల్ని సృష్టించాడు కదా అందముగా. ఫఅదలక్, తీర్చిదిద్ది సృష్టించాడు. ఎలా సృష్టించాడు? హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామ్ కైఫ యషాఉ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. మీ మాతృ గర్భాలలో మీ బిడ్డలకి రూపురేఖలు దిద్దిన వాడెవడు? అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆ అల్లానే.
ఎలా రూపురేఖలు దిద్దాడు. మనము మాతృగర్భములో నుండి బయటికి వచ్చాం. ఒక్కసారి ఆలోచించండి. మాతృగర్భములో మూడు పొరలు ఉన్నాయి. 3 పొరల లోపల చీకటి ఉన్నది. చీకటిలో ఉమ్మ నీరు ఉన్నది. అల్లాహు అక్బర్. 3 పొరల తర్వాత నీటిలో చీకటిలో డిజైనర్గా చేసి మళ్ళీ బయటికి తెచ్చిన వాడు ఎవడండి? ఎవడైనా చీకటిలో నీటిలో ఆర్టు వేయగలిగేటటువంటి వాడు ఉన్నాడా? ఒక నీటి బిందువు. అల్లాహు అక్బర్. ఇస్లాం అంటే శాంతి మార్గం. అలా జిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. అల్లా యొక్క నామస్మరణ చేస్తే మన ఆత్మకి ప్రశాంతత ఉంటుంది. ఈరోజు ముస్లింలకి ప్రశాంతత లేదు. కొంతమంది ముస్లింలుగా ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముస్లింలుగా ఉన్నటువంటి వారు మద్యపానములకు అలవాటు పడినారు. అల్లా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, నా దాసులు ఎవరంటే నా యొక్క నామస్మరణ వలన వారికి ప్రశాంతత లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. చూడండి, డిజైనర్ చేశాడు. తల్లి గర్భములో 3 పొరలు, నీరు ఉన్నది చీకటి. ఆ చీకటిలో డిజైనర్గా చేసినటువంటి వాడెవడు? అంత శక్తిమంతుడు ఎవడండి? అల్లాహ్. ఖురాన్ చెబుతున్నది, ఇన్న ఖలక్నల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అంషాజిన్ నబ్తలిహి ఫజఅల్నాహు సమీయన్ బసీరా ఇన్న హదైనహు సబీలా ఇమ్మా షాకిర వ ఇమ్మా కఫూరా. మేము మానవుడిని ఒక రతస్సు బిందువుతో సృష్టించాము. సృష్టించడమే కాదు, ఇనే శక్తిని, చూసే శక్తిని ప్రసాదించాము. మేము మానవుడికి రుజుమార్గమును ప్రసాదించాము. అయినప్పటికీ అతడు కావాలని అతని ఇష్టము రుజుమార్గం మీద నడవవచ్చు, అతని ఇష్టము తిరస్కారిగా జీవితం గడపచ్చు. చూడండి, అల్లా ఇచ్చినటువంటి వరప్రసాదితములు ఒక్కసారి ఆలోచించండి. అల్లాని ఎలా మర్చిపోతాం? అల్లాని మర్చిపోవటం అంటే ఏమిటి? అల్లా అంటే నాకు ఇష్టము, అల్లా అంటే నాకు ఇష్టము, అల్లా అంటే నాకు ఇష్టం అంటే ప్రయోజనం లేదు. అల్లా మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి? కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహు వ యగ్ఫిరు లకుం జునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. అల్లా మనల్ని నిజంగా ప్రేమించాలంటే ప్రవక్త యొక్క విధానమును అవలంబించాలి. ప్రవక్త గారు మనకి అల్లాని ఎలా ఆరాధించాలి, ఏ విధంగా పద్ధతులు నేర్పినటువంటి ఆయన మన ప్రవక్త, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూడండి, కనుక మన యొక్క శరీర అవయములను వెలగట్టగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. మనము డబ్బు కోసం ఆరాట పడుతున్నాం. 50 లక్షలు సంపాదించాలి, 70 లక్షలు సంపాదించాలని. ఒక వ్యక్తి వచ్చి 70 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇస్తాను, 10 కోట్లు ఇస్తాను, హార్ట్ ఇస్తావా అని అంటే ఇస్తామండి. ఒక కన్ను ఇస్తావా? 25 లక్షలు ఇస్తాను. అమ్మో, కన్ను పోతుంది, కళ్ళు ఉండి ఎడల అల్లా ప్రసాదించినటువంటి కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను. ఈ కన్ను పోతే నేను ఈ సృష్టిని చూడలేను, నాకు డబ్బులు అవసరం లేదు. ఈ నాకు అల్లా ప్రసాదించిన కళ్ళు చాలు, 2 కనుగుడ్లు చాలు. అల్లా ఇచ్చినటువంటి ఇన్ని వరప్రసాదితములను మనము తీసుకుంటూ మనం ఒక్కరోజు కూడా నమాజ్ చదవకుండా, ఒక్క జుమ్మా ముస్లిముగా, ఒక ఈద్గా ముస్లిముగా, ఒక జనాజా ముస్లిముగా జీవితము గడిపితే మనకి ఎలా స్వర్గము లభిస్తుంది? ఈరోజు ముస్లిం అంటే పదములకు అర్థం ఏమిటి? అల్లా పరమాబర్దార్, అల్లాకి పరమాబర్దార్, అల్లాకి విధేయత చూపేటటువంటి వ్యక్తి. ఒక శుక్రవారము నేను నమాజ్ చదువుతాను ఫర్మాబర్దారిగా, వచ్చే శుక్రవారం వస్తావని సెల్యూట్ కొట్టి మసీదుకి వచ్చేటటువంటి అతను ముస్లిం అవుతాడా? ఏమండి, ముస్లిం అవుతాడా ఆయన? స్త్రీలైన నా చెల్లెళ్ళు కూర్చొని ఉన్నారు, గమనించండి.
నా అన్నదమ్ములు కూర్చొని ఉన్నారు ముస్లిములు. ఒక శుక్రవారం నమాజుకు వచ్చి సెల్యూట్ కొట్టి బయటకు వచ్చి మళ్ళా శుక్రవారం వస్తాను. ధర్మమును గురించి హేళన చేయుట, ధర్మమును గురించి తిరస్కరించుట, ఇలాంటి ముస్లింలకి స్వర్గం ఎలా లభిస్తుంది? అల్లా ఇచ్చినటువంటి అనుగ్రహాలు ఎన్ని ఉన్నా అల్లా యొక్క అనుగ్రహాలు లెక్కించదలుచుకుంటే మనం లెక్కించలేము. మరి అలాంటి మహోన్నతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడండి? ఎందుకు సృష్టించాడు? ఖురాను గ్రంథము మనకి ఆన్సర్ ఇస్తుంది, జవాబిస్తుంది. వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నుల్ని మానవుని సృష్టించినది నా ఆరాధన కొరకే. కనుక అల్లా ఒక్కడా ఇద్దరా? అల్లా ఆరాధన కొరకు మనం సృష్టించబడ్డా. ఆ ఒక్కడిని ఆరాధించాలా, ఏరే వాడిని ఆరాధించాలా? ఖురాన్ తెలియచేస్తున్నది, వాబుదుల్లాహ వలా తుష్రికు బి షై'a. మీరు అల్లా యొక్క ఆరాధనలో ఇతరులని భాగస్వామ్యము కల్పించకండి. అల్లా ఒక్కడా ఇద్దరండి? ఒక్కడే. అల్లా ఒక్కడే. వైలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహమానుర్ రహీం. మీ ఆరాధ్యుడు అల్లా ఒక్కడే. దైవం అనకూడదు. ముస్లింలు దైవం అని పిలుస్తున్నారు, దేవుడని పిలుస్తున్నారు. ఇది మన్హజ్కి వ్యతిరేకత. పెద్ద పెద్ద దాయిలు దేవుడు, ఏ దేవుడు అండి? దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, దేవతలు చాలా మంది ఉన్నారు, గాడ్స్ చాలా మంది ఉన్నారు. ఖాలిక్ ఒక్కడే. బహువచనం ఉందా? దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు. నిజమైన ఆరాధ్యుడు ఖాలిక్. వైలాహుకుం ఇలాహు వాహిద్. మీ ఆరాధ్య దైవము ఒక్కడే. దైవం అనకు నౌజుబిల్, అల్లా క్షమించుగాక. మీ ఆరాధ్యుడు ఒక్కడే, అల్లా సృష్టికర్త. ఆయన అమితముగా క్షమించేవాడు, అమితముగా దయ చూపేటటువంటి వాడు. ఒక్కడే. అమిత్తఖజు ఆలిహతున్ మినల్ అర్ది హుమ్ యున్షిరున్ లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా. ఒకవేళ భూమి ఆకాశములలో అల్లా తప్ప అనేక దేవుళ్ళు ఉన్నట్లయితే, అనేక దేవుళ్ళు, ఇతర దేవుళ్ళు ఉన్నట్లయితే ఈ సృష్టి మొత్తము అతలకుతలమైపోయేది. ఒకడు సృష్టిని తీసుకుని వేరైపోయేవాడు, మరొకడు భూమిని తీసుకుని వేరైపోయేవాడు, ఒకడు ఆకాశం తీసుకుని వేరైపోయేవాడు. అనేక ఆరాధ్యులు లేరు, ఒక్కడే అల్లా. అనేక ఆరాధ్యులు ఉన్నట్లయితే ఈ సృష్టి మొత్తము అతలకుతలమైపోయేది. ఖురాన్ తెలియచేస్తున్నది. ఈరోజు ముస్లింలు ఆ మహోన్నతుడి యొక్క గొప్పతనమును కొందరు గ్రహించారు, ఎక్కువ మంది గ్రహించలేకపోయారు ఆయన గొప్పతనాన్ని. ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన ఎక్కడ ఉంటాడు? అర్ రహమాన్ అలల్ అర్షి ఇస్తవా. ఆ మహోన్నతుడు సింహాసనమును అధిష్ఠించినాడని కూడా చెప్పకూడదు, మీనింగ్ రాదు. కూర్చున్నాడా, లేచినాడా, నిద్రించాడా, సింహాసనం తెలియదు. ప్రవక్త గారు చెప్పలేదు. ఇస్తివా, అల్లా అర్షును అధిష్ఠించి, ఎలా అధిష్ఠించాడు తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, పైన ఉన్నాడు, ఎలా ఉన్నాడో తెలియదు. ఆయన అంత మహోన్నతుడు పైన ఉంది. ఏం చేస్తున్నాడు? యదబ్బిరుల్ అమ్ర మినస్ సమాఇ ఇలల్ అర్ది. భూమి ఆకాశంలో ఉన్నటువంటి సృష్టి కార్యములను నిర్వర్తిస్తున్నాడు. తల్లి గర్భము నుండి శిశువు బయటకు వస్తే తల్లి పాలు తాగమని ఎవడైనా చెబుతాడండి? పాల కోసం ఎతుక్కుంటాడు. ఆ బిడ్డకి ఏ పాలు ఎంత పలచగా ఉంటే త్రాగితే జీర్ణమవుతుందని అల్లాహ్కి తెలుసు. అంత పలచగా ఉన్నటువంటి పాలు త్రాగిస్తాడు. ఎంత గొప్ప శక్తివంతుడు! ఆ శక్తివంతుడిని ఆరాధించడానికి ఒక ముస్లిములు కొంతమంది సమయం లేదని సాకులు చెబుతున్నారు. నాకు సమయం లేదు, నాకు అనేకమైనటువంటి పనులున్నాయి, నేను సంపాదించేటటువంటి సమయము ఎక్కడ నమాజ్ చదవాలి? నమాజు చదివేటటువంటి వారు ఎవరంటే దివాలా కోరులు, నౌజుబిల్, అల్లా క్షమించుగాక. పనిబాటు లేనటువంటి వారు నమాజులు చదివేటటువంటి వారని అజ్ఞానపు ముస్లింలు అంటున్నారు. అంటలేదండి? అంటలేదా? మరి అల్లా అనుగ్రహాలు ఒక్కసారి ఆలోచించండి.
అల్లా మహోన్నతుడిని ఎవరూ చూడలేరు. అల్లా గొప్పవాడు, అల్లా శక్తిమంతుడు. అల్లా ఎంత శక్తిమంతుడంటే యుసబ్బిహు రాదు బిహమ్దిహి వల్ మలాయికతు మిన్ కీఫతి. మేఘాలు గర్జిస్తూ ఆయన స్తోత్రము చేస్తున్నాయి. అల్లాహు అక్బర్. మేఘాలు గర్జిస్తున్నాయి. మేఘాల నుంచి శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దము ద్వారా అల్లా యొక్క స్తోత్రము చేస్తూ ఉన్నారు. అల్లా యొక్క దూతలు భయముతో వణికిపోతూ అల్లాని స్తుతిస్తూ ఉన్నారు. యుసబ్బిహు లిల్లాహి మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు నన్ను స్తుతిస్తూ ఉన్నది, స్తుతిస్తూ ఉన్నా. నన్ను మర్చిపోయినటువంటి వాడు జిన్ను ఇన్సా. చూడండి, అలాంటి మహోన్నతుడిని ఆరాధించకపోతే అలాగా? ఆయన్ని మనం చూడలేము. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ కబీర్. ఆ మహోన్నతుడిని మనం చూడలేము, చూసేటటువంటి శక్తి లేదు. 20 క్యాండిల్ 100 క్యాండిల్ బల్బునే చూడలేకపోతున్నాం. సూర్యుడిని సృష్టించిన సృష్టికర్తను చూడగలుగుతామా? ఆ సృష్టికర్త దర్గాలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, పీరులో ఉన్నాడు. ఒక చీర కట్టడం, ఒక పంచె కట్టడం, ఒక మూలను కూర్చోబెట్టడం ఏమిటిది? వహదతుల్ వజూద్. వహదతుల్ వజూద్ అనేటటువంటి పదము నుండి షిర్క్ ప్రారంభమైనది. అన్ని చోట్ల అల్లా ఉన్నాడు. వహదతుల్ ఉలూల్, వహదతుల్ వజూద్. సృష్టిలో అల్లా ఉన్నాడు, సృష్టి మొత్తం అల్లాలో ఉన్నది. అల్లాలో సృష్టి లీనమై ఉన్నది. సృష్టిలో అల్లా ఉన్నాడు. దేనిని ఆరాధించను? అల్లాను ఆరాధించినట్లు అనేటటువంటి వహదతుల్ వజూద్, వహదతుల్ ఉలూల్ ద్వారా షిర్క్ ప్రారంభమైనది. అల్లా సృష్టిలో లేడు సోదరులారా. ప్రతి ముస్లిం, కొంతమంది ముస్లింలు అడిగితే, ఒక గ్రామం, రొంపిచెర్ల గ్రామము, చిత్తూరు డిస్టిక్, ముస్లింలందరూ కూర్చున్నారు, పక్కా నమాజులు చదివేటటువంటి వారు. ఉన్వాల్లో బయాను చేసే సమయంలో నేను తొందరపాటు చర్యతోటి, ముస్లిం సోదరమనులారా, అల్లా ఎక్కడ ఉన్నాడు? అల్లా అన్ని చోట్ల ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఇది షిర్క్ అకీదా. అల్లా అన్ని చోట్ల ఉన్నాడనేటటువంటి భావన ద్వారా షిర్క్ ప్రారంభమైనది. అల్లా అన్ని చోట్ల లేడు. अल्लाह जात अर्श पर है, अल्लाह का इल्म हर एक जगह है. अल्लाह का जात अर्श पर है, अल्लाह का इल्म हर एक जगह है. अल्लाह अर्श पर है, అల్లా అర్ష్ పైన ఉన్నాడు. ఆయన యొక్క జ్ఞానము ఈ సృష్టి మొత్తము నిండి ఉన్నది. కనుక అల్లా గొప్పతనం ఎలాంటిదంటే, ఆయన యొక్క అర్ష్ మఖ్లూక్ సోదరులారా, సృష్టించబడినది అర్ష్. కుర్సీ మఖ్లూక్, ఆత్మలు మఖ్లూక్. ఖురాన్ కలాముల్లా, అల్లా వచనం, అల్లా మాట. మఖ్లూక్ కాదు ఖురాన్. అర్షను మొయ్యాలంటే 8 మంది దూతలు ఉన్నారు, అల్లా యొక్క దూతలు. ఆ దూతలు ఏమంటారో తెలుసా? మహోన్నతుడా, ఇది లేపేటటువంటి శక్తి మాకు లేదు, లేపండి, అది అవలీలుగా లేచిపోతుంది. 8 మంది అల్లా దూతలు సింహాసనమును మోస్తున్నారు. ఆయన పాదపీఠము అవస్య కుర్సియు ఉస్సమావాతి వల్ అర్జ్, భూమి ఆకాశమును పరివేష్టించి ఉన్నది పాదపీఠము. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు తెలియచేస్తున్నారు, అర్ష్ వేరు, పాదపీఠము వేరు. అర్ష్ పాదపీఠము రెండు ఒకటి కాదు. అర్ష్ పాదపీఠం ఎలాంటిదంటే, ఒక మైదానములో ఒక వ్యక్తి ఉంగరం వేస్తే ఆ ఉంగరము మనకెంత చిన్నదిగా ఉంటుందని కనపడుతుందా? ఒక ఎడారిలో ఒక ఎడారి మైదానములో ఉంగరము, ఎడారి మైదానం యొక్క నిగ్రానిలో ఉంగరం ఎంతదండి? అంగోటి చాలా చిన్నది, కనపడుతుందా? అల్లా యొక్క పాదపీఠము నిగ్రానిలో ఈ భూమి ఆకాశముని కాయన ఒక ఉంగరముతో బరాబర్. అల్లాహు అక్బర్. అందుకని ముస్లిం అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్
అల్లా గొప్పవాడు. ఒక మైదానములో ఒక ఉంగరము ఎంత చిన్నదిగా ఉంటుందో అల్లా యొక్క పాదపీఠం యొక్క నిగ్రాణిలో ఈ భూమి ఆకాశములు ఒక ఉంగరముతో సమానము. అర్ష్ యొక్క నిగ్రాణిలో అల్లా యొక్క పాదపీఠము కురిసి ఒక ఉంగరముతో సమానం. అల్లా ఎంత ఉంటాడు? అల్లాని పోల్చాడు సృష్టిలో మహాప్రవక్త గారు. అల్లాని సృష్టి బయట ఉంచాడు, సృష్టిలో కలిపాడు ఆ ప్రవక్త గారు, బయట ఉంచాడు. అందుకని లైస కమిస్లి షైఉన్ వహువ సమీఉల్ బసీర్, అల్లా యొక్క పోలికలను సృష్టిలో ఉన్నటువంటి వస్తువులతో పోల్చకండి. ఆయన వినేవాడు, చూసేవాడు. ఆయనకి కళ్ళు ఉన్నాయి, మనలాంటి కళ్ళు కాదు. ఆ కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. ఆ కళ్ళ యొక్క పవర్ ఏమిటంటే అమావాస్య చీకటిలో నల్ల బండ మీద నల్ల చీమ పోయేటటువంటి శబ్దమును వింటాడు, నల్ల చీమను చూస్తాడు. ఆయన వినేవాడు. అంత శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారా? కనుక అల్లా ఎంత గొప్ప శక్తిమంతుడు. కానీ ఆయనతో పాటు ఇతరులని ఆరాధిస్తున్నారు. కొన్ని 2 షిరిక్ మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అన్నిటికన్నా పెద్ద పాపం ఏమిటండి సృష్టిలో? ఏమిటి? షిరిక్. జజాకల్లా ఖైర్. అల్లాతో పాటు ఇతరులని సాటి కల్పించుట అన్నిటికన్నా ఘోర పాపం. ఖురాన్ సూరా నిసా 4వ అధ్యాయం 116వ వచనము, ఇన్నల్లాహు లా యగ్ఫిరు అయ్యుష్రిక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా మా యుష్రికు బిల్లాహి ఫఖద్ ضل ضلالًا బయీద్. నిశ్చయముగా అన్ని పాపములను అల్లా క్షమిస్తాడు కోరితే. ఒకటి మాత్రమే క్షమించడు. అది ఏమిటంటే క్షమించరానటువంటి పాపము అల్లాతో పాటు ఇతరులని సాటి కల్పించుట. మా యుష్రికు బిల్లాహి, అల్లాతో పాటు ఇతరులను ఎవరైతే సాటి కల్పిస్తారో ఫఖద్ ضل ضلالًا బయీద్, అతను మార్గభ్రష్టుడైపోతాడు. ఇస్లాం యొక్క ధర్మ మార్గము నుండి గింటి వేయబడతాడు, నెట్టి వేయబడతాడు. ఆయిషా, ఖదీజా, అబ్దుల్ సుబాన్, అబ్దుల్ రజాక్, అబ్దుల్ రహమాన్, మొహమ్మద్ సలీం ఓటర్ లిస్టుల పేర్లే. షిరిక్ చేస్తే బడా షిరిక్ అక్బర్, పెద్ద షిరిక్ చేస్తే అల్లాతో పాటు ఇతర సమకాలీనులుగా ఆరాధిస్తే ఇస్లాంలో లేడండి. అతను ఇస్లాంలో లేడు. నా మాట కాదు, ఖురాన్ మాట. మా యుష్రికు బిల్లాహి ఫఖద్ ضل ضلالًا బయీద్ ఇన్నహు మా యుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమావహు అన్నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. అల్లాతో పాటు ఇతరులను ఎవరైతే ఆరాధిస్తారో, సమకాలికులుగా చేస్తారో, షిరిక్ చేస్తారో, వారికి అల్లా స్వర్గమును నిషిద్ధము చేశాడు. వారి నివాసము నరకము. అటువంటి దుర్మార్గులకి సహాయం అందించేవాడు ఎవడు లేడు. చూడండి. కనుక షిరిక్ అనేటటువంటిది ఏమిటంటే పూర్తిగా సజ్దా ఎవరి కొరకు చేయాలి? అల్లా కొరకు చేయాలి. రుకు ఎవరి కొరకు చేయాలి? అల్లా కొరకు చేయాలి. కుర్బానీ ఎవరి కొరకు చేయాలి? అల్లా కొరకు చేయాలి. సజ్దా రుకు సమాధి వద్ద చేశారు, షిరిక్ అయింది. జంతు బలి బక్రీదు పండుగ రోజు అల్లా కొరకు ఇస్తాం కుర్బానీ. ఈ జంతు బలి ఒక మాబూసుబాని పేరట, అంకుశావలి తెలంగాణలో ఒక పెద్ద దర్గా ఉన్నది, ఆ దర్గా పేరట, లేకపోతే కశ్మూరు కాళేశావలి రొట్టెల పండుగ. 12 మంది అమరవీరులు చనిపోయారంటే వాళ్ళ డాటా ఎక్కడుందో తెలియదు. వారి పేరట కుర్బానీ ఇవ్వటం, వారి పేరట జంతు బలి ఇవ్వటం, ఇది పెద్ద షిరిక్ అక్బర్. ఈ షిరిక్ చేసినటువంటి వాడు ఇస్లాంలో లేడు. ఇస్లాం నుంచి గింటి వేయబడిన వాడు. కనుక షిరిక్ నుంచి దూరముగా ఉండాలి. 2, జాతస్యము చెప్పించుకొనుట. ఏమిటండి? అగోచర జ్ఞానము విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త గారికే తెలియదు. ఈ మనిషి ఎవరండి? జ్యోతిష్యుడు. ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. వాడికి ఎంత ఉపాధి లభిస్తుందో కూడా తెలియదు. మన జాతకము చూస్తాడా? ఖురాన్ చెబుతున్నది, ఖబర్దా ఖుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లాహ్ వమా యష్ఉరూన అయ్యాన యుబఅసూన్. ఓ ప్రవక్త, తెలియచేయము,
భూమి ఆకాశములలో ఉన్నటువంటి అగోచర జ్ఞానం నాకు తప్ప మరెవరికి తెలియదు. అల్లాకి తెలుసు. ప్రళయ దినము రోజున ఈ మానవులు ఎవరైతే పూజింపబడుతున్నారో వారు ఎప్పుడు లేపబడతారో వారికే తెలియదు. కనుక అల్లా మన విధిరాతులు నిర్ణయించాడు. విధిరాతులు నిరాకరించి మనం ఏం చేస్తున్నా? జ్యోతిష్యం చెప్పించుకుంటున్నాం. ఏమిటండి ఇది? ఎలాగండి? అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారు మన మాతృమూర్తి తెలియచేస్తున్నారు. ఎవరైతే ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళి జాతకము చెప్పించుకుంటారో 40 రోజుల వరకు వారి నమాజు, వారి ఆరాధన అంగీకరించబడదు. చూడండి ఎన్ని విషయాలు. తావీజులు, ఎన్ని తావీజులు ధరిస్తారండి బాబు. నేను ఒక ముల్లా దగ్గరికి వెళ్ళాను, ఒక ముజావారి దగ్గరికి వెళ్ళాను, ఒక సాహిబ్ గారి దగ్గరికి వెళ్ళాను. సాహిబ్ గారి దగ్గరికి తావీజు ధరిస్తే నా అనారోగ్యం దూరమైంది. ఏమిటండి మాటలు? విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళారు. ఆ వ్యక్తి కడియము ధరించారు చేతికి. మహాప్రవక్త గారు ఇలా అడిగినారు, ఈ కడియము ఎందుకు ధరించినావు? బలహీనత దూరము చేయడానికి కడియము ధరించినాను. ఇదే స్థితిలో నువ్వు చనిపోతే నరకవాసి అవుతావని మహాప్రవక్త గారు అన్నారు. తావీజులు ధరించుట, తివాలా చేయుట, మంత్రాలు చదివి ఊదుట షిర్క్ అని మహాప్రవక్త గారు సెలవిచ్చారు. కనుక ఇప్పుడు ముస్లింలు కొంతమంది గేదెల గుంటల గొలుసులు మెడకి, నేను క్షమించండి నాకు బాధగా ఉండి చెప్తున్నాను, ఈ ఆకాశం నుంచి వర్షమును కురిపించే మహోన్నతుడిని వదిలిపెట్టి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహ్ నీ పట్ల విశ్వాసం ఉంచినాను, నీ మీద నమ్మకం ఉంచి బయలుదేరుతున్నాను. నువ్వు శక్తిమంతుడివి, నువ్వు తప్ప శక్తిమంతుడు ఎవరు లేరు. మరి అలాంటి అల్లా పట్ల విశ్వాసముని విడనాడి పెద్ద పెద్ద తావీజులు ధరిస్తున్నామే, తావీజుల వల్ల ఏమి ప్రయోజనం ఉన్నది? అల్లా మహోన్నతుడు అంటున్నాడు, వకాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్ ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాకిరీన్. నన్ను ప్రార్థించండి, మీ ప్రార్థనలను నేను అంగీకరిస్తాను. నా ప్రార్థన తిరస్కరించి గర్వించి ఎవడైతే విముఖుడవుతాడో అలాంటి వ్యక్తి నరకాగ్నిలోకి నెట్టివేయబడతాడు. వనహ్ను అక్రబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్. నా దాసుడు నన్ను మొరపెట్టుకున్నప్పుడు కంఠరక్తనాళం కంటే దగ్గరలో ఉన్నాడు. మరి అల్లా తప్ప మరొకడు మన బాధలు తీర్చేవాడు ఉన్నాడా? లేడు. మరి ఈ తావీజులు ధరించుట, జ్యోతిష్యం చెప్పించుకొనుట, ఇవన్నీ చేయుట షిరిక్. అల్లా యొక్క నామముతో కుర్బానీ ఇవ్వట తోహిద్, అల్లా సద్దా చేయుట తోహిద్, అల్లాకి రుకు చేయుట తోహిద్, అల్లా కొరకు ఉమ్రా చేయుట తోహిద్, అల్లా కొరకు హజ్ చేయుట తోహిద్, అల్లా కొరకు జకాత్ ఇవ్వట తోహిద్, అల్లా కొరకు రంజాన్ నెలలో ఉపవాసం ఉండుట తోహిద్ మీద ఉండినటువంటి వారు. అల్లాకు కాకుండా ఇతరులకి మొక్కుబడులు చేయించుట షిరిక్. షిరిక్ చేసినటువంటి వారు మహాప్రవక్త గారికి అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు, లయిన్ అష్రక్త లయహబతన్న అమలుక వలా తకూనన్న మినల్ ఖాసిరీన్. ఒకవేళ ప్రవక్త నువ్వు కూడా షిరిక్ చేసినట్లయితే నీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి, నువ్వు నష్టానికి గురైనటువంటి వారు అవుతావు అన్నాడు. కనుక చాలా విషయాలు ఉన్నాయి. షిరిక్ నుంచి దూరముగా ఉండాలి, తౌహీద్ని అంగీకరించాలి. ఇది నా మాట, ఖురాన్ మాట. ఒక్క మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. స్త్రీల గురించి ఒక హదీస్ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. కలిమా ఎలా చదువుతారండి ముస్లింలు? జగిత్యాల వైపుకి వెళ్ళి ఎంటెక్ చదివాడు, పఠాన్. సయ్యద్ కాదు, షేక్ కాదు. మీ జాతి ఏమిటంటే పఠాన్ జాతి అన్నాడు. కలిమా చెప్పు అన్నా. కలిమా నాకు రాదు మౌలానా అన్నాడు. మహమ్మద్ ఎవరన్నా? మహమ్మద్ అల్లా అన్నాడు. కలిమాని కొంతమంది చెబుతారు, అవ్వల కలిమా తయ్యం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్. ఏంది కలిమాని ఎలా స్వీకరించాలి?
సల్ఫే స్వాలిహిన్ సజ్జనులు ఎలా చెప్పారు, ఆ సమయం లేదు. కలిమాని ఎలా చదవాలంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ దాని అర్థము నై కుచ్ భీ మాలూమ్ నహీ మాత్రం. కలిమాని ఎలా చదవాలంటే సూరా బకరా 256వ వాక్యం తెరిచి చూడండి. మీరు తెరిచి చూడండి ఇప్పుడైనా. ఫమన్ యక్ఫురు బిత్తాగూతి వ యుమిన్ బిల్లాహి ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ వుస్కా లన్ ఫిస్వామ లహా. ఫమన్ యక్ఫురు బిత్తాగూత్, కలిమాని చదవాలంటే తాగూతును వదిలిపెట్టాలి, షిరిక్ మిథ్యా దైవమును వదిలిపెట్టాలి. మొట్టమొదట ఖురాన్లో సూరా బకరా 256వ వాక్యం. ఫమన్ యక్ఫురు బిత్తాగూత్ వ యుమిన్ బిల్లాహి, అల్లాహ్ పట్ల పూర్తి విశ్వాసం తీసుకురావాలంటే తాగూతును వదిలిపెట్టాలి, మిథ్యా దైవములను వదిలిపెట్టాలి, షిర్కును వదిలిపెట్టాలి మొట్టమొదట. వ యుమిన్ బిల్లాహి, అల్లాహ్ పట్ల విశ్వాసం తీసుకురావాలి. అలాంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ వుస్కా లన్ ఫిస్వామ లహా. అలాంటి వ్యక్తి ఎవరంటే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, సుస్థిరమైనటువంటి కడియమును పట్టుకున్నటువంటి వ్యక్తి. సుస్థిరమైనటువంటి కడియమును, జ్వరం వచ్చినది, పచ్చివాతం వచ్చినది, క్యాన్సర్ వ్యాధి వచ్చినది, కష్టాలు వచ్చినది, సంపద మొత్తం తరిగిపోయినది, పూర్తిగా నా ప్రభు అల్లాహ్ అని కదలకుండా విశ్వాసముతో నిలబడినటువంటి వ్యక్తి నిజమైనటువంటి కలిమా చదివినటువంటి వ్యక్తి. సుమయ్య కలిమా చదివినది, మనము కలిమా చదివాము. సుమయ్య కలిమా చదివినది వృద్ధురాలు. ఫమన్ యక్ఫురు బిత్తాగూతి వ యుమిన్ బిల్లాహ్, అల్లాహ్ పట్ల విశ్వాసం తీసుకొచ్చి తాగూతును వదిలిపెట్టినది, మిథ్యా దైవాలను. అబూజహలు ఆమెను పట్టుకొని మళ్ళీ తాగూతును అనుసరించమని అన్నాడు. అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యుడంటే అబూజహలు అల్లాహ్ క్షమించుగాక ఆ వృద్ధురాలి యొక్క మర్మాంగములో బల్లెమును పొడిచాడు. ప్రాణము అర్పించినది ఆ మహాతల్లి, కానీ ఇస్లాం యొక్క ధర్మముని విడనాడలేదు, విశ్వాసం. ఇది మనోళ్ళు ఏం చేస్తారు? బాబీ ఆ సందల్ చల్ రहा है जाएंगे, ఆ ఉర్సు చల్ रहा है जाएंगे, ఆ तावीज़ बनाएंगे, क्या है जी ये मुसलमान तरीका है. సోదరులారా, అల్లాహ్ పట్ల విశ్వాసము కలిగిన వ్యక్తి శాంతితో ఉంటాడు. అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. అల్లాహ్ పట్ల విశ్వాసము కలిగి షిరిక్ ఆవగింజంతా కూడా రవ్వంతా కూడా తౌహీదులో కలపడు ఆవగిందంతా కూడా కలపనటువంటి వ్యక్తి, షిరిక్ చేయనటువంటి వ్యక్తి, అల్లాహ్ పట్ల విశ్వాసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అల్లదీన యూమినూన బిల్ గైబ్ అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. విశ్వాసముతో పాటు షిరిక్ చేయడు, ఆవగిందంతా కూడా షిరిక్ చేయడు. అలాంటి వ్యక్తిపై ఏమున్నదో తెలుసా? ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. వారిపై శాంతి ఉన్నది, వారు సత్య మార్గంలో ఉండినటువంటి వారు. ఇన్షాల్లా ఈ విధంగా ఉన్నామా? మనం ఉన్నామా? ఇన్షాల్లా అనండి. ఇన్షాల్లా మనందరికీ కూడా అల్లాహ్ తౌహీద్ మీద స్థిరత్వముగా ఉండేటటువంటి భాగ్యమును ప్రసాదించుగాక. షిరిక్ నుంచి దూరముగా ఉండేటటువంటి నష్టము ఏదైతే ఉన్నదో దాని నుండి దూరముగా ఉండేటటువంటి విధముగా అనుగ్రహాలను ప్రసాదించుగాక. تقبل الله منا إنك أنت السميع العليم وتوب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين. السلام عليكم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم. أما بعد. بسم الله الرحمن الرحيم. لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد. برادران اسلام, خواتین اسلام, الحمدللہ ثم الحمدللہ, اللہ تعالیٰ کا فضل و کرم ہے کہ اس نے ہم سب کو یہاں پر اس دینی مجلس میں جمع ہونے کی توفیق عطا فرمائی.
मैं सबसे पहले अल्लाह तबारक व तआला का शुक्र अदा करता हूँ जो हमें ये मौका बख्शा है। उसके बाद आज के इस इजलास के मुअज़्ज़ज़ मेहमान और मुक़र्रिरीन का फ़ज़ीलत शेख अब्दुल मोहसिन उमरी हफ़िज़हुल्लाह और जनाब सलीम दाई हफ़िज़हुल्लाह का दिल की गहराइयों से शुक्र अदा करता हूँ कि उन्होंने अपने कीमती औक़ात में से हमारे लिए वक्त निकाला और हमें वाज़ व नसीहत की। फ़जज़ाकुमुल्लाहु खैरन व अहसनल जज़ा। और साथ ही साथ तमाम उलमाए किराम का, हाज़रीन का और पर्दनशीन ख़वातीन इस्लाम का भी मैं दिल की गहराइयों से शुक्र अदा करता हूँ कि वो यहाँ बहुत देर से सुकून व इत्मीनान के साथ बैठे रहे और गौर से उलमाए किराम के बयानात सुनते रहे। फ़जज़ाकुमुल्लाहु खैरन व अहसनल जज़ा। लिहाजा इस मजलिस में हम जो भी बातें सुने हैं, अल्लाह तबारक व तआला से दुआ करें कि अल्लाह तबारक व तआला हमें कहने वालों को कहने से ज़्यादा सुनने वालों को सुनने से ज़्यादा की तौफ़ीक़ अता फरमाए और अल्लाह तबारक व तआला हमारी इस मजलिस को नजात का ज़रिया बनाए। आमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मजलिस के इख्तिताम की दुआ पढ़ें। सुब्हानकल्लाहुम्मा व बिहम्दिका अशहदु अन ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक। इशा की अज़ान हो गई है, लिहाजा आप तमाम मर्द हज़रात से गुजारिश है सीधा मस्जिद जाएँ और इशा की नमाज़ जमात के साथ पढ़ें। अस्सलामु अलैकुम।